తెలంగాణలో రోజురోజుకి ప్రముఖ ఆలయాల అర్చకులపై దాడులు జరుగుతున్నాయి. మొన్న చిలుకూరు కాగా నేడు బాస్రా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకుడిపై దుండగులు దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు పూజారి సంజీవ్. సాయంత్రం తాను వాకింగ్ చేస్తుండగా వెనక నుండి తనపై దాడి చేశారంటోంది పూజారి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఒకవేళ పూజారికి న్యాయం జరగకపోతే ఉద్యమం తప్పదని బ్రాహ్మణ సంఘం సభ్యులు హెచ్చరించారు. ఇచ్చినా కూడా కేసు ఎందుకు చేయాలి కావాలి వేరేది ఏం లేదు. చిన్న విషయం చెప్తా, ఇప్పుడు కాంప్రమైజ్ వచ్చి వస్తారు, అన్ని చూస్తారు, కాల్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు చేసిండ్రు. నా మీద కూడా గతంలో తెలంగాణలో రోజురోజుకి ప్రముఖ ఆలయాల అర్చకులపై దాడులు జరుగుతున్నాయి. మొన్న చిలుకూరు కాగా నేడు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకుడిపై దుండగులు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆలస్యంగా వెలుగు వచ్చిన సంఘటన ఇది. బాసారు ప్రధాన అర్చకులైన సంజీవ్ శర్మపై బుధవారం సాయంత్రం అతనికి వెనుకెళ్ళి వచ్చి దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో నూక రామారావు అనే అతను పాల్గొనడం తెలిసింది. వేద పాఠశాల స్వాముల వారైన విద్యానందగిరి స్వాములు అనుసరడం తెలిసింది. అయితే గత సంవత్సరం నుంచి అక్షరం బీజాక్షరం మధ్యన భాష నలిగిపోతుందని చెప్పవచ్చు. భాష భక్తుల అందరినీ కూడా భక్తులందరూ కూడా ఎటువంటి అర్థం కాని పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే అక్కడ వేద పాఠశాల పెట్టిన అతను బీజాక్షరం రాయడంతో భాషలో ప్రతిష్ఠించిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వేద పాఠశాలలో గత నెల కింద ఇద్దరు విద్యార్థులు మరణించడంతో బాసర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వాళ్ళకు సంఘీభావంగా ధర్నాలు, రక్షారోకలు, ప్రవృత్తి ర్యాలీలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు చనిపోయిన దాని కేసు నడుస్తున్నాక కూడా ఇప్పుడు విద్యార్థి నడుస్తున్న కేసు నడుస్తున్న సమయంలో కూడా ఈ విధంగా ప్రధాన అర్చకుని దాడి చేయడం అనేది అందరినీ విస్ఫోటనం చేసింది. అయితే ఈ ప్రధాన అర్చకుని అతనిపై దాడి చేస్తూ మా వేద పాఠశాలకు మీరు అపోజిట్ గా ఉంటున్నారు, నేను మాత్రం నేను ప్రాణాలతో బతి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ కూడా దాడి చేయడం చాలా శోచనీయం. అయితే నిన్న పార్టీలో ఖచ్చితంగా అందరు కలిసి నిన్న పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ లో మాత్రం వేద పాఠశాల ఉన్న సీసీ ఫుటేజ్ లో ఎడిట్ చేసి దాడి చేసింది కడిగేసి పోలీసులకు ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కానీ బాసర పటిష్టం మాత్రం దిగదారుతున్నట్టు మనకు తెలుస్తున్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్. వర్గాల